హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాల్లో ఒక జాబ్ రోల్కి సంబంధించి ముందుగా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయడానికి సంబంధించి అఫీషియల్గా డేట్స్ని అనౌన్స్ చేస్తూ నోటీస్ అయితే జారీ చేశారు. ఆ డేట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో పాటు అసలు ఏప్రిల్ నెలలో రాత పరీక్షలు ఎప్పుడు కండక్ట్ చేసే అవకాశం ఉంటుందనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మేము మీకు ఫస్ట్ నుంచి ప్రొవైడ్ చేసినటువంటి ఈ మెగా కోర్స్ ఏదైతే ఉందో ఇది చాలామంది అభ్యర్థుల రిక్వెస్ట్ మేరకు 399 రూపీస్కి 5 months వ్యాలిడిటీతో ప్రొవైడ్ చేస్తున్నామండి. సో ఈ ఆఫర్ మీకు స్పెషల్ ఆఫర్ కింద ఇస్తున్నాము. ఈ యొక్క ఆఫర్ వచ్చేసి మీకు ఈరోజు రేపు మాత్రమే ఉంటుంది. రేపట్లోగా ఎవరైతే తీసుకుంటారో వారు 5 months వ్యాలిడిటీతో 399 రూపీస్కే పొందవచ్చు. ఈ కోర్స్ తీసుకుంటే చాలు అన్నీ మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇందులో 25 మాక్ టెస్ట్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. అలాగే అన్ని వీడియో క్లాసెస్ మీరు పొందవచ్చు. దీనితో పాటు మీకు జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి 30,000 ప్లస్ బిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. జీకేలో మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అన్ని టాపిక్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అన్నీ కూడా ఉంటాయి. దీనితో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మీరు పొందవచ్చు అనమాట. సో ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు ఈ 25 days ప్రిపరేషన్కి సంబంధించి మీకు చాలా హెల్ప్ చేస్తుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత హోమ్ పేజ్లోనికి వస్తే ఇక్కడ మీకు టీఎస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ కనిపిస్తుంది హోమ్ పేజ్లో. సో ఈ బాక్స్పై క్లిక్ చేస్తే ఈ కోర్స్ అయితే కనిపిస్తుంది. సో ఇమీడియట్గా ఈ కోర్స్ అయితే తీసుకోండి. 2 days మాత్రమే ఈ యొక్క ఆఫర్ అయితే ఉంటుంది. సో ఇమీడియట్గా తీసుకోండి. ఫ్రెండ్స్, ఇది తెలంగాణ హైకోర్టుకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్లోనికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ ఇప్పుడే అప్డేట్ చేసినటువంటి ఒక లింక్ అయితే ఉంది. రిక్రూట్మెంట్ షెడ్యూల్ ఫర్ కండక్టింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ది పోస్ట్స్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 నోటిఫైడ్ అండర్ నోటిఫికేషన్ నంబర్ 1/2025 డేటెడ్ 2/1/2025 ఇన్ ది కన్సర్న్డ్ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్స్ ఆర్ యూనిట్స్ రిగార్డింగ్ అని చెప్పేసి ఈ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి మనకి జిల్లా కోర్టు నోటిఫికేషన్స్లో ఇది కూడా ఒక నోటిఫికేషన్ అండి. మనకి హైకోర్టుకి సంబంధించినటువంటి ఉద్యోగాల్లో స్టెనోగ్రాఫర్కి సంబంధించిన పోస్టులు లేవు, నోటిఫికేషన్ కూడా లేదు. కానీ జిల్లా కోర్టుకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్లో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఉంది. సో మనకి ఫ్యూ డేస్ బ్యాక్ హైకోర్టుకి సంబంధించినటువంటి ఉద్యోగాల్లో కోర్టు మాస్టర్స్ అండ్ పర్సనల్ సెక్రటరీస్ అనేటువంటి జాబ్ రోల్కి సంబంధించి ముందుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడానికి సంబంధించి డేట్స్ ఇచ్చారు. March 5th నుంచి March 7th వరకు ఇవ్వడం జరిగింది. సో ఈ రోజుతో ఈ పర్టికులర్ జాబ్ రోల్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. తర్వాత వీరికి ఏదైతే స్కిల్ టెస్ట్ ఉంటుందో, ఓకే, స్టెనోగ్రాఫర్ టెస్ట్ అండ్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్కి సంబంధించినటువంటి టెస్ట్ ఏదైతే ఉంటుందో అది కండక్ట్ చేస్తారు. ఇప్పుడు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయడానికి మనకి ఇక్కడ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా నోటీస్ అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే హైకోర్ట్స్ నోటిఫికేషన్ నంబర్ 1/2025 dated 2/1/2025 for direct recruitment to the posts of stenographer grade 3 in the తెలంగాణ జ్యుడిషియల్ మినిస్టీరియల్ సర్వీసెస్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి 2nd January నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి, ఆ డేట్ ఇచ్చారు. ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ది హైకోర్ట్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ ఇష్యూడ్ నోటిఫికేషన్ నంబర్ 1/2025 on 2/1/2025 inviting applications through online for filling up of vacant posts of stenographer grade 3 by direct recruitment under the Telangana Judicial Ministerial and Subordinate Services Rules 2018 అని చెప్పేసి ఇచ్చారు. ఈ పర్టికులర్ డేట్ రోజున మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి అప్లికేషన్స్ కోరుతూ మనకి నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. అయితే ఇట్ ఈస్ ఫర్దర్ ఇన్ఫార్మ్డ్ దట్ ది వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇన్ ది respect of the applicants who applied for the post of stenographer grade 3 will be conducted from 17/3/2025 to 29/3/2025 in the offices of the concerned principal district courts or units wherein the posts notified for the direct recruitment under the notification cited so as to enable the High Court to conduct the technical examination or skill test to the eligible applicants only అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి ఈ యొక్క స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్టులకి సంబంధించి రాత పరీక్ష అయితే లేదండి, ఓన్లీ స్కిల్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. సో మనకి నోటిఫికేషన్లో కూడా ఇచ్చారు. సో దీనికి సంబంధించినటువంటి స్టెనోగ్రఫీ టెస్ట్ అలాగే టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అది కండక్ట్ చేయడానికి ముందు మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ యొక్క వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి పోస్టులకి అప్లికేషన్స్ పెట్టుకున్నారో
వారు మార్చి 17 నుంచి మార్చి 29 మధ్యన, ఓకే, సో మోర్ దెన్ మనకి 12 డేస్ వరకు మనకి టైం అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ 12 డేస్కి సంబంధించి ఈ 12 డేస్లో ఏదో ఒక రోజున మీరు ఏదైతే జిల్లాల్లో స్టెనోగ్రాఫర్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే కేటాయించారో, మీరు ఏ జిల్లాకైతే అప్లై చేశారో ఆ జిల్లాకి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ కోర్ట్ లేదా యూనిట్కి మీరు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా మీరు తీసుకొని వెళ్ళాలి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ లిస్ట్ మీకు తెలియాలి అంటే స్టెనోగ్రాఫర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే అందులో ఒక పేజ్లో సర్టిఫికేట్స్ లిస్ట్ అయితే ఉంటుంది. ఆ సర్టిఫికేట్స్ లిస్ట్ అంతా కూడా మీరు గ్యాదర్ చేసుకొని సర్టిఫికేట్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ జిరాక్స్ కాపీస్ తీసుకొని వెళ్ళి ఒరిజినల్ సర్టిఫికేట్స్ని చూపించి తీసుకొచ్చేయచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎవరైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటారో వారికి స్కిల్ టెస్ట్ అనేది ఇచ్చినటువంటి డేట్స్ ప్రకారం వారికి స్కిల్ టెస్ట్ అయితే ఫర్దర్గా కండక్ట్ చేస్తారు. ప్రస్తుతానికి స్కిల్ టెస్ట్ డేట్స్ అయితే ఇవ్వలేదన్నమాట. సో మనకి ఈ యొక్క టెక్నికల్ పోస్టులకి సంబంధించిన స్కిల్ టెస్ట్ వచ్చేసి జూన్ నెలలో ఉంటుందని మనకి జాబ్స్ యొక్క క్యాలెండర్లో మెన్షన్ చేయడం జరిగింది. సో జూన్ నెలలో మనకి ఈ పోస్టులకి సంబంధించి స్టెనోగ్రాఫర్, టైపిస్ట్ అనేటువంటి పోస్టులకి సంబంధించి జూన్ నెలలో స్కిల్ టెస్ట్స్ అయితే కండక్ట్ చేస్తారు. సో ప్రస్తుతానికి మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్కి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇట్ ఈస్ దేర్ ఫోర్ ఇన్ఫార్మ్డ్ టు ది అప్లికెంట్స్ హూ అప్లైడ్ ఫర్ ది సెట్ పోస్ట్ టు అటెండ్ ది ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఇన్ ది ఆఫీస్ ఆఫ్ ది కన్సర్న్డ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఆర్ యూనిట్ హెడ్ ఆన్ ది డేట్ యాజ్ ఇన్ఫార్మ్డ్ బై ది అథారిటీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కోర్ట్ వితౌట్ ఫెయిల్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఎవరైతే అప్లై చేశారో ఈ స్టెనోగ్రాఫర్ పోస్టులకి సంబంధించి వారికి మెసేజ్ కానీ మెయిల్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఏ రోజున ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాలనేది. సో ఇక్కడ మీరు వచ్చిన తర్వాత మీరు ఏ పర్టికులర్ జిల్లాకి అయితే అప్లై చేసుకున్నారో ఆ జిల్లాకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ లేదా యూనిట్కి సంబంధించి వెళ్లాల్సి ఉంటుంది. ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ కోర్ట్కి మీరు వెళ్ళి అక్కడ ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాలి. సో ఇక్కడ చూసుకుంటే నోట్ అని చెప్పేసి ఇచ్చారు. ది అప్లికెంట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు బ్రింగ్ ఆల్ నెసెసరీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇన్ ప్రూఫ్ ఆఫ్ అకాడమిక్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్, caste certificate in case of reserved candidates, medical certificate by the physically disabled candidates, latest EWS certificate by the candidates claiming as EWS candidate, relevant certificate as prescribed in the recruitment notification in proof of local status, అలాగే 2 sets of attested photocopies of certificates, attestation shall be by the gazetted officer అని చెప్పేసి ఇచ్చారు. సో టు ది ఆఫీస్ ఆఫ్ ది కన్సర్న్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ ఆన్ ది డే ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఈ యొక్క ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి కోర్ట్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లేదా ఏజ్కి సంబంధించినటువంటి ప్రూఫ్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. అంటే మీ యొక్క 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీరు తీసుకొని వెళ్ళొచ్చు ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్ కింద లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కింద. దానితో పాటు అకాడమిక్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అంటే స్టెనోగ్రఫీకి సంబంధించినటువంటి టెక్నికల్ సర్టిఫికేట్, డిగ్రీకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అండ్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ మీరు తీసుకుని వెళ్ళాలి. రిజర్వేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్ళాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ క్లెయిమ్ చేసుకున్నటువంటి వారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేటెస్ట్ అని చెప్పేసి ఇచ్చారు, లేటెస్ట్ తీసుకుని వెళ్ళాలి. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే లోకల్ స్టేటస్ గురించి చెప్పేటువంటి సర్టిఫికేట్ అంటే స్టడీ సర్టిఫికేట్ కానీ లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ మీరు తీసుకొని వెళ్ళాలి. ఈ పర్టికులర్ సర్టిఫికేట్స్తో పాటు 2 sets ఆఫ్ అటెస్టెడ్ ఫోటోకాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాటిని మీరు 2 సార్లు జిరాక్స్ అయితే తీయించాలి. జిరాక్స్ తీయించి వాటిపైన గెస్టెడ్ ఆఫీసర్ చేత సైన్ చేయించి స్టాంప్ వేయించుకొని తీసుకుని వెళ్ళాలి. ఓకే, ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీద మనకి ఈ యొక్క గెస్టెడ్ ఆఫీసర్ సైన్ చేయకూడదు. ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీరు తీసుకువెళ్ళాలి, కానీ జిరాక్స్ కాపీస్ 2 sets మీరు తీయించాలి. జిరాక్స్ కాపీస్ తీయించి దానిపైన గెస్టెడ్ ఆఫీసర్ చేత సైన్ చేయించి వారి యొక్క స్టాంప్ వేయించుకొని మీరు తీసుకుని వెళ్ళాలి. సో తీసుకుని వెళ్ళి మీరు ఆ సర్టిఫికేట్స్ని సబ్మిట్ చేయాలి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ చూపించి తీసుకొచ్చేయచ్చు. సార్ ఇక్కడ మళ్ళీ మనకి ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ది అప్లికెంట్స్ ఆర్ అడ్వైజర్ టు కాంటాక్ట్ ది ఆఫీస్ ఆఫ్ ది కన్సర్న్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆర్ యూనిట్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీకు దగ్గరలోనే డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉంటుంది కాబట్టి ఈ లోపు మీరు అక్కడికి వెళ్ళి సార్ ఇలాగ నోటీస్ వచ్చింది కదా, మేము ఏ డాక్యుమెంట్స్ తెచ్చుకోవాలి, మేము ఏ రోజున డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రావాలనేది మాకు ఎలా తెలుస్తుంది ఏంటనేది మీరు ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకొని సో దీనికి సంబంధించి మీరు ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వండి. ఇక్కడ మీకు హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చారు, ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు. సో ఇది మనకి ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అయితే చాలామంది అడుగుతుంది,
హైకోర్టు అండ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏప్రిల్లో ఉంటాయని చెప్పేసి మనకి క్యాలెండర్లో మెన్షన్ చేశారు కదా. మరి ఈ యొక్క ఎగ్జామ్స్ ఏ రోజున జరుగుతాయి, డేట్స్ చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారండి. సో డేట్స్ ఎవరైనా చెప్పగలరా? రిలీజ్ కాకుండా నేను చెప్పగలను చెప్పండి. సో మనకి అఫీషియల్ క్యాలెండర్ ఓపెన్ చేసినట్లయితే 2025కి సంబంధించిన కోర్ట్ జాబ్స్ యొక్క అఫీషియల్ క్యాలెండర్. సో ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ డేట్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే ఏప్రిల్ 2025 అని చెప్పేసి ఇచ్చారు. డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి ఇంటిమేటెడ్ లేటర్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏప్రిల్ 2025లో మనకి ఎగ్జామినేషన్స్ ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేశారు, కానీ ఏ రోజున ఎగ్జామ్స్ పెడతారనేది ఇంకా డేట్స్ అయితే ఇవ్వలేదు. సో ఇవి ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ కాబట్టి ఇక్కడ ఏప్రిల్లో కండక్ట్ చేసేటువంటి ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ ఇతర డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఇతర గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ తప్పించి వీటికి సంబంధించి ఎగ్జామ్స్ డేట్స్ని వీరు ఫిక్స్ చేయాలి కాబట్టి సో దాన్ని బట్టి డిపార్ట్మెంట్ వారు చూసి మీకు ఎగ్జామినేషన్ డేట్స్ అయితే ఇస్తారు. మార్చి ఎండ్ లోపు మనకి ఎగ్జామినేషన్ డేట్స్ అయితే వస్తాయి. సో అప్పుడు మీకు ఏప్రిల్లో ఏ రోజున ఎగ్జామ్స్ ఉంటాయనేది మీకు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఎగ్జామినేషన్స్ పోస్ట్పోన్ అవుతాయా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. సో 99.9% మనకి ఎగ్జామినేషన్స్ అయితే పోస్ట్పోన్ కావండి. సో ఇవి మనకి సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉండేటువంటి స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. ఓకే, స్టేట్ గవర్నమెంట్ కింద ఉండేటువంటి రివర్స్లో చెప్పాను, స్టేట్ గవర్నమెంట్ కింద ఉండేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ టైప్ ఆఫ్ జాబ్స్ ఇవి, చాలా మంచి జాబ్స్. సో ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేది హైకోర్టు వాళ్ళు, టీజీపీఎస్సీ కాదు, ఇంకా వేరే డిపార్ట్మెంట్ కాదు, హైకోర్టు వారు ఈ యొక్క ఎగ్జామినేషన్స్ని కండక్ట్ చేస్తారు. సో గతంలో ఎప్పుడు కూడా ఎగ్జామినేషన్స్ పోస్ట్పోన్ అయినట్లుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే లేదు గత రిక్రూట్మెంట్స్కి. సో ఇక్కడ చూసుకుంటే ఈ డేట్స్ మనకి ఖచ్చితంగా ఏప్రిల్ నెల అనేది మనం ఫిక్స్ అవ్వాలి. 99.9% మనకి ఎగ్జామినేషన్స్ అయితే పోస్ట్పోన్ కావు, ఏప్రిల్లోనే ఎగ్జామినేషన్స్ ఉంటాయి. సో కాబట్టి మీరు ఏప్రిల్ నెలనే మీరు టార్గెట్గా పెట్టుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. డేట్స్ వచ్చిన తర్వాత నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఫస్ట్ ఇన్ఫార్మ్ చేసేది నేనే. మన ఛానల్లోనే అన్ని అప్డేట్స్ అయితే ఉంటాయి, ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు 2 days ఆఫర్ కింద 499 రూపీస్ ఫుల్ కోర్స్ని 399 రూపీస్కే అందిస్తున్నాము. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆఫర్ని గ్రాప్ చేసుకోండి. రేపు ఒక్కరోజు ఈ యొక్క ఆఫర్ అయితే ఉంటుంది. 8th March వరకు మాత్రం ఈ యొక్క ఆఫర్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. ఓకే, సో ఆఫర్ అయిపోయిన తర్వాత మళ్ళీ తగ్గించండి అంటే కుదరదు. 9th March నుంచి దీని యొక్క ప్రైస్ అనేది పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడే తీసుకోండి. అందులో మీకు తెలుగు మీడియంలో వీడియో క్లాసెస్ ఉంటాయి, 25 మాక్ టెస్ట్స్ ఉంటాయి, 23 మాక్ టెస్ట్స్ ఆల్రెడీ యాడ్ చేశాము. దీనితో పాటు 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ ఉంటాయి, అలాగే మీకు ప్రీవియస్ పేపర్స్ కూడా ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఆ కోర్స్ తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, BSK జాబ్స్ అని. సో యాప్ని డౌన్లోడ్ చేసుకొని తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.